దేవుని మాట వాగ్దానాల మూట, ఆశీర్వాదాల ఊట చూపిస్తుంది నిత్య రాజ్యపు బాట. ఏకాగ్రతతో వింటా, పరిశుద్ధాత్మని హెచ్చరిక తీసుకుంటా, పొరపాట్లు తప్పులు దిద్దుకుంటా, చేసుకుంటున్నా నా మనస్సును సిద్ధం, మార్పుకి సంసిద్ధం, యేసయ్యనే అనుసరిస్తా, విజయాన్ని అందుకుంటా, యేసు నామంలో ఆమేన్. కూర్చుందామండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మరొక్కసారి మరి వచ్చిన మీ అందరికీ కూడా యేసయ్య నామంలో వందనాలు. మీ అందరికీ శుభములు, శుభోదయం, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధికి వచ్చున్నాము. మరి దేవుడికి మనము ఇవ్వగలిగింది, ఈ రోజుకి మనం ఇవ్వగలిగింది మనము ఇచ్చామండి. మన హృదయంలోని స్తుతుల్ని మన నోటి గుండా ఆయనకి చెప్పుకున్నాం. ఆయనకి మనము స్టార్టింగ్లోనే విన్నాం, ఆయనకి జంతువుల్ని బలిచ్చేదానికన్నా కూడా మనము స్తుతులు చెల్లించడము ఆయనకి ఇష్టమంట. కాబట్టి ఆ స్తుతుల్ని మనం చెల్లించాము. కనుక స్తుతి ఆరాధనలో ఉన్నటువంటి ప్రాముఖ్యతని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో మనము టేకర్స్గా మాత్రం ఉండకూడదండి, గివర్స్గా ఉండాలి. అర్థమైంది చెప్పేది? టేకర్స్, టేక్ 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 టేక్, ఇవ్వు 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 ఇవ్వు, తీసుకో 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 తీసుకో, అది బ్లెస్సింగ్ రాదు మనకి. ఎవరికి ఉండాలి? మనము గివర్స్గా ఉండాలి, ఇచ్చేవాళ్ళంగా ఉండాలి. అలాగే ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో ప్రారంభం అవ్వాలి ఈ ప్రక్రియ. దేవుని సన్నిధిలో ఇవ్వడం అంటే స్తుతి ఇవ్వడము. మనకు అదొద్దు, మనకు కావాలా టేక్ ఏంటి? దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం. ఏమండి, జీవితంలో దేవుడికి ఏదైనా ఇస్తున్నామంటే స్తుతే. ఆయన కోరుకునేది కూడా అదే. కనుక ప్రైజ్ ద లార్డ్. స్తుతి ఆరాధనకి వద్దాము, దేవుని స్తుతిద్దాము. దేవుని స్తుతించి మనం టేకర్స్గా ఉంటే డోంట్ వరీ అవసరం లేదు మనకి. ప్రైజ్ ద లార్డ్. సో ఈ సమయంలో మరి ఆయన మాటలని పంచుకోవడానికి మన సహోదరుడు చందు మన మీదకు వస్తుండగా మనము దేవుని సన్నిధిలో కూర్చుందాం. దేవుని సన్నిధిలో ఆయన ఆత్మని అడుగుతూ మరి ఆయన ఆత్మ నడిపింపును కోరుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వెల్కమ్ చందు. హల్లెలూయా. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? ఇంతవరకు బాగున్నాం బ్రదర్. మీరు వచ్చారు కదా, మమ్మల్ని టార్గెట్ చేస్తారు, వాక్యం ద్వారా మాకు మాత్రం కంపల్సరీ ఆ హెచ్చరికలో గద్దింపు ఇస్తారు అని అనుకుంటున్నారా? ఎవరు అనుకున్నా అనుకోకపోయినా ఒక్కరైతే అనుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఈయన వచ్చాడు కంపల్సరీ మరి లేడీస్ కోసం, ఆడవారి కోసం ఏదో ఉద్దేశించి కంపల్సరీ ఆయన మాట్లాడతారని ఒక్కరైతే అనుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను. సో నిజంగా మరి మీకు ఒక విషయం చెప్పాలండి. ఈరోజు ఒక క్లారిటీ ఇవ్వాలి. నిజంగా మరి మొదన్న మరి మెసేజ్ కోసం మరి అప్పుడప్పుడు అవకాశం ఇస్తున్నప్పుడు మరి నిజంగా వాక్యం చేత మరి బలపరచబడుతున్నాయండి. మరి నేను వాక్యాన్ని ఎప్పుడైతే అవకాశం వస్తుందని చెప్పి వాక్యాన్ని ధ్యానించడము మొదలుపెట్టిన దగ్గర నుండి నిజంగా ఆత్మీయంగా బలపరచబడుతున్నా. నేను రెగ్యులర్గా మరి ఆఫీస్కి బైక్లో వెళ్తున్నాను. అలాగే ఖాళీ సమయంలో మరి ఆత్మీయంగా ఎదడు కోసం మరి నేను మరి బుక్ చదువుతున్నప్పుడు మళ్ళీ ఏదంటే ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా ఒక అంశం నా హృదయాన్ని తాకినప్పుడు ఆ అంశాన్ని పట్టుకొని నేను ఒక మెసేజ్ లాగా మరి దాన్ని నేను ప్రిపేర్ చేసుకుంటానండి. చేసుకొని కొన్ని మరి రిఫరెన్స్ యాడ్ చేసి ఫైనల్గా ఒక మెసేజ్ తయారు చేసుకుంటాను. ఆ మెసేజ్లో మరి నేను అక్కడ అంశంలో నన్ను పెట్టుకుంటాను. ఒకవేళ దేవుడు నాకు గద్దింపు లేదా హెచ్చరికలు ఇవ్వాల్సి వస్తే ఏమి ఇస్తాడు, నేను ఏం మార్చుకోవాలి, మరి దేవుళ్ళు నేను ఏవి విడిచిపెట్టానో తిరిగి నేను ఏవి మళ్ళీ నేను అవి ప్రారంభించాలి. అలా ఆలోచించినప్పుడు మరి నేను అన్నది ఆ మెసేజ్ అన్నది ప్రిపేర్ అయ్యి మరి ప్రిపేర్ అయిన మెసేజ్ను మరి ఇక్కడికి వచ్చి చెప్పడం జరుగుతుంది. సో మరి వ్యక్తిగతంగా ఎవరినో ఒక ఉద్దేశించి మరి టార్గెట్ చేసి మాట్లాడాలని కానీ మరి ఒక సమూహంగా ముఖ్యంగా మరి సిస్టర్స్ని ఉద్దేశించి మరి వారిని టార్గెట్ చేసి మాట్లాడాలని కానీ
మరి నిజంగా అండి ఎవరినో ఒక అవమానకరంగా మాట్లాడిన ఉద్దేశం నాకైతే లేదండి. ప్రతి మెసేజ్లో నన్ను నేను పెట్టుకొనే ప్రిపేర్ అవుతాను. నిజంగా మరి నేను మాట్లాడుతున్న మాటలు నిజంగా నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత మరి యూట్యూబ్లో చూసుకొని చెక్ చేసుకుంటానండి. ఎందుకంటే నేను ప్రిపేర్ అయిన మెసేజ్ ఒకటి, మరి పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ఇక్కడ ఒకలాగా ఉంటుందండి. నిజంగా అది మరి విన్నప్పుడు నిజంగా ఆయనకి నేను స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను. ఎందుకంటే నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి అని. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ప్రభా ఎప్పుడు ఈ గద్దింపు హెచ్చరికలతో కూడినట్టువి, లేదంటే అది మర్చిపోయారు, ఇది తెలుసుకోండి, ఇది విడిచిపెట్టండి, ఇలాంటి మాటలే మాట్లాడుతున్నాను ప్రభా. ఒక్కసారి మరి వారికి విన్నవారికి ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడే అవకాశం ఒక్కసారి ఓ ప్రభా అని మరి ఆయన అడిగినప్పుడు మరి ఆయన నుండి వచ్చిన మరి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా వచ్చిన మాట ఒకే ఒకటండి, ఎవరితో ఎప్పుడు ఏ సమయంలో ఏం మాట్లాడాలో నేను మాట్లాడించుకుంటా, నేను చెప్పింది మాత్రం నువ్వు చెప్పు చాలని. మరి ఆత్మీయమైన బట్టి నడిపింపు ద్వారా మరి ఆయన నాకు ఇచ్చిన, ఆయన నాతో మాట్లాడిన మాట అండి అది. నిజంగా మరి లాస్ట్ టైం నేను మాట్లాడిన వాడిపోయే అందం కోసం. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మరి నేను యూట్యూబ్లో చూసిన తర్వాత అనుకున్నా, ప్రభా మరి ఎలాగైతే నేను వాళ్ళకి టార్గెట్ అయిపోతాను ప్రభా, సో కనుక మరి ఒక్కసారి ప్రభా మరొకసారి నాకు అవకాశం వచ్చినప్పుడు వారికి ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడడానికి నాకు అవకాశం ఇవ్వను అడిగినప్పుడు మరి ఆయన మరి మౌనంగా ఉన్నాడండి. మౌనము అంగీకారం అండి. సో మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి అంగీకరించాడని మరి ఆయన యందు నమ్మిక ఉంచి మరి నేనైతే ఈరోజు ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడాలని అనుకుంటున్నాను. సో మరొకసారి మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి ఆయన నామానికే మహిమ ఘనత చెల్లిస్తూ కూడి వచ్చిన మీకు కూడా మరి యేసుక్రీస్తు నామములో వందనాలు. షాలోమ్, వెరీ గుడ్ మార్నింగ్. సో మరి ఇప్పుడు మరి మనం వర్తమానంలోకి వెళ్ళిపోదామండి. దేవుడు వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి ఈరోజు టైటిల్ చెప్పాలి కనుక ఈరోజు టైటిల్ అందరికీ ఆశీర్వాదములు. సో మరి ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము ఆదికాండము 27వ అధ్యాయము 34వ వచనం. ఆదికాండము 27వ అధ్యాయము 34వ వచనం. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించుమని తన తండ్రితో చెప్పెను. ఆమేన్. ఆమేన్. సో మరొకసారి నేను చదువుతానండి. ఏశావు తన తండ్రి మాట వినినప్పుడు దుఃఖాకాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించమని తన తండ్రితో చెప్పాను. మరి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ప్రియ సహోదరుడా సహోదరి, మరి కుమారుడైన ఏశావు తన తండ్రిని ఇస్సాకును ఏం చేస్తున్నాడండి? ఆశీర్వదించమని అడుగుకోవట్లేదండి, బ్రతిమాలుకుంటున్నాడు. అయ్యా, అక్కడ క్లియర్గా వాక్యంలో ఉందండి, తను ఏడుస్తూ బిగ్గరగా కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. మరి అక్కడ మరి తండ్రి అయితే మరి కుమారుణ్ణి ఆశీర్వదించే మరి పరిస్థితిలో లేడండి. కుమారుడు ఏడుస్తూ ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు, ప్రాధేయపడుతున్నాడు, నన్ను దీవించయ్యా అని మరి తండ్రిని అడుగుతున్నప్పుడు మరి తండ్రి మరి దీవించలేనటువంటి, ఆశీర్వదించలేని మరి పరిస్థితిలో మరి ఇస్సాకున్నాడండి. మరి మనమైతే నిజంగా ఎంతో ధన్యులండి. మరి మన తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు మరి మనం అడిగినా అడగకపోయినా మనందరినీ ఆశీర్వదించాలనుకుంటున్నాడండి. మనందరినీ ఆశీర్వదించే ఆశీర్వాదములు ఆయన దగ్గర ఉన్నాయండి. ఆయన దగ్గర ఆశీర్వాదములకు కొదువలేదండి. కానీ మరి మనుషుల యొక్క వక్ర మార్గములు, మనుషుల యొక్క మరి వక్రమైన మరి జీవితములు బట్టి మరి ఆయన అయితే న్యాయముగా అయితే ఒక్కరిని కూడా
మరి ఆశీర్వదించలేరండి. ఒక్కరు కూడా దీవించలేనివంటి మరి పరిస్థితులు మనం ఉన్నాం. కానీ మరి ఆయన మహాకృప, ఆయన దయ, ఆయన కటాక్షం, ఆయన కరుణ, ఆయన ప్రేమను బట్టి మనందరినీ ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. తరతరముల నుండి మరి ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. కానీ ఇక్కడ మరి ఏసావు అయితే ఆశీర్వాదములు పొందుకోలేని స్థితిలో ఉన్నాడండి. ఏడుస్తూ ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు. తన తండ్రిని అడుగుతున్నాడండి ఏడుస్తూ. కానీ మరి ఆశీర్వాదములు పొందుకోలేని స్థితిలో మరి ఏసావు ఉన్నాడు. మరి ఏసావుకు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? జనరల్గా మరి చాలామందికి ఈ స్టోరీ తెలుసండి. కానీ ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి కొత్తగా మాట్లాడబోతున్నాడు. మరి శ్రద్ధగా విందామండి. నిజంగా మరి దేవుడు మనలందరినీ ఆశీర్వదించడమే కాదండి, ఆయన మనకు మరి ఆయన పిల్లలుగా అధికారం ఇచ్చాడండి. ఒకసారి యోహాను సువార్త 1:12 మనం చూసినట్లయితే, మరి తనను ఎందరు ఎరుగుదురో వారందరికీ, అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడండి. ఆశీర్వాదములకు మరి వారసులగుటకు మనం పిలువబడిన వారమని మరి 1 పేతురు 3:9 చెప్తుందండి. ఆశీర్వాదములకు వారసులగుటకు మనం పిలువబడిన వారమండి. ఆయన పిల్లలుగా అధికారం ఇచ్చాడు, మరి వారసులుగా పిలువబడిన వారుగా మనల్ని ఎన్నుకున్నాడు, మరి మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. కానీ ఏసావు అయితే మరి ఎటువంటి అర్హత కోల్పోయాడండి. ఏసావు మరి అటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేని స్థితిలో ఎందుకున్నాడు అన్నది మరి ధ్యానించుకుందామండి. ఇక్కడ మరి ఈ స్టోరీలో మరి ఇస్సాకు రెబెకాలండి. ఇస్సాకు రెబెకాలకు వివాహమైన తర్వాత మరి రెబెకా గొడ్రాలుగా ఉందండి. మరి గొడ్రాలుగా ఉన్నప్పుడు మరి ఇస్సాకు యెహోవా సన్నిధిలో మరి మొరపెట్టుకున్నాడండి. నాకు మరి సంతానము ఇమ్మని మరి యెహోవా దేవుణ్ణి అడిగాడండి. మరి అడిగినప్పుడు మరి దేవుడు ఇచ్చాడు కదండి. మరి అప్పుడు ఇచ్చిన దేవుడు ఇప్పుడు ఇస్తాడా? ఇస్తాడండి. మనం ఆయన మందు నమ్మకం ఉంచినప్పుడు, ఆయన సమయమందు మరి గర్భఫలాలు ఇచ్చే దేవుడై ఉన్నాడు. మరి ఎవరైతే మన బిడ్డలు, ఎంతమంది అయితే మరి మన బిడ్డలు ఈరోజు మరి ఆయన సన్నిధిలో ఆయన వైపు చూస్తున్నారు గర్భఫలాల కోసం, మరి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వారి గర్భమును ముట్టి మరి వారికి సంతానము దయచేయును గాక. ఆమేన్. సో మరి ఇస్సాకు రెబెకాలు మరి దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు వారికి గర్భఫలం అన్నది దేవుడు మరి ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆదికాండము 25వ అధ్యాయము 24-25 అండి. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమవస్త్రము వలె నుండెను గనుక అతనికి ఏసేవు అని పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసేవు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. సో ఇక్కడ మరి యెహోవా దేవుణ్ణి అడిగినప్పుడు ఒకటి కాదండి, ఇద్దరిని మరి రెబెకాకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. పెద్దవాడు మరి బలిష్టంగా మరి ఎర్రని వాడుగా రోమములు కలిగి ఉన్నాడు. చిన్నవాడు కొద్దిగా బక్క చిక్కి మరి రోమము లేకుండా ఉన్నాడు. జనరల్గా మనము లోకంలో అయితే మరి ట్విన్స్ అనగానే ఇద్దరు ఆల్మోస్ట్ ఒకలాగా ఉంటారండి, పెద్ద తేడా ఉండదండి. ఇద్దరు చూడడానికి మనం పోల్చుకోలేమండి వాళ్ళని. ఇద్దరు ఆల్మోస్ట్ ఒకలా ఉంటారు. కానీ ఇక్కడ మరి దేవుడి యొక్క ప్రణాళిక ఎలా ఉందంటే ఇద్దరికి వ్యత్యాసం. అంటే రూపం నాకు తెలిసి రూపము ఒకటే ఉండొచ్చు, కానీ శరీరం వారిగా మరి వ్యత్యాసం అన్నది ఉందండి. వారు అలా పెరిగి పెద్దవారయ్యి ఒకసారి ఆదికాండం 25-28 చూద్దామండి. 25-28 25-28
ఇస్సాకు ఏసేవు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. సో ఇక్కడ మరి వారు పెద్దవారయ్యి పెరిగి పెద్దవారయ్యి వారేంటి పెద్దవాడైనట్టు ఏసావు మరి పొలం పనులు చూసుకుంటూ గుడారాలో నివసిస్తూ మరి ఆయన వేటాడడం అంటే ఆయనకు ఫ్యాషన్ అండి, ఎంతో ఇష్టము. మరి ఆ వేటాడిన ఒక మాంసంతో మరి మంచి రుచికరమైన వంటలు వండి తన తండ్రి అయిన ఇస్సాకు పెడుతూ ఉండేవాడండి. మరి అవి తిని ఇస్సాకు ఎంతో మరి సంతోషించేవాడు, ఎంతో ఆనందించాడు. అందుబట్టి మరి ఏసావును మరి ఇస్సాకు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడండి. మరి చిన్నవాడైనటువంటి యాకోబు మరి తల్లికి మరి చిన్న చిన్న పనులు సహాయం చేస్తూ తల్లి మాటకు చూపించి తల్లికి ఎంతో ఇష్టంగా మరి జీవిస్తున్నాడు కనుక మరి రిబ్కా యాకోబును ప్రేమిస్తూ ఉందండి. ఇలా కాలం వెళ్తూ ఉంది. ఒకరోజు మరి ఇస్సాకుకు ఒక ఆలోచన వచ్చిందండి. మరి ఆదికాండం 27:1-34 మనం చదివినట్లయితే, ఇప్పుడు చదవద్దండి ఎందుకంటే సమయం సరిపోదు కనుక, మరి 1-34 స్టోరీ ఉంటుందండి. మరి ఇస్సాకు అక్కడ చెప్తాడండి, తనకు ఆలోచన వచ్చింది ఏమంటే, మరి నాకు మరి ముసలితనము వచ్చింది, నా యొక్క ఏజు పెరిగిపోతూ ఉంది, నాకు కళ్ళు కూడా కనబడట్లేదు, మరి నా మరణము సమీపిస్తూ ఉంది, నేను ఎప్పుడు చనిపోతున్నా నాకు తెలియదు, మరి నేను చనిపోయే లోపుగానే మరి నా కుమారుడైనటువంటి మరి ఏసావును నేను ఆశీర్వదించాలని ఆయన అనుకున్నాడండి. ఇక్కడ మనం గమనించుకోవాలండి, ఇస్సాకు ఎంతమంది కుమారులండి? 2 కుమారులండి. ఒకరు ఏసావు, రెండోవాడు యాకోబు. కానీ అక్కడ మరి బైబిల్ వాక్యంలో చెప్తుంది, మరి ఇస్సాకు తన కుమారుణ్ణి ప్రేమించాలని, తన కుమారుని ఆశీర్వదించాలనుకుంటున్నాడండి. తన కుమారుణ్ణి కాదండి, కుమారుణ్ణి ఆశీర్వదించాలనుకున్నాడు. ఎందుకంటే మరి ఇస్సాకు ప్రేమిస్తూ ఉన్నాడు కనుక మరి ఏసావుని ఇస్సాకు ఆశీర్వదించాలనుకున్నాడు. సో మరి అనుకున్నప్పుడు మరి ఏసావును మరి ఇస్సాకు పిలిచాడండి. ఓ నా ప్రియ కుమారుడా ఏసావు, ఇలా రానాయనని పిలిచినప్పుడు మరి ఏసావు వచ్చి, తండ్రి ఏమి నాయనా అని అడిగినప్పుడు మరి ఇస్సాకు చెప్తా ఉన్నాడండి, నా ప్రియ కుమారుడా ఏసావు, మరి నా వయసు పెరిగిపోయింది నాన్న, నేను ముసలివాడిని అయిపోయినా నా ప్రభా, నా కళ్ళు కూడా కనబడట్లేదు, మరి నా మరణము సమీపిస్తుందని నాకు మరి తెలుస్తూ ఉంది, మరి నేను ఒక వారంలో లేదా 10 రోజులు, నెల రోజులు ఎప్పుడైనా చనిపోవచ్చు నాయన, మరి చనిపోయే లోపుగానే నేను ఆశీర్వదిస్తాను నాయన, కనుక మరి నీవేం చేస్తావంటే నీ యొక్క అంబుల పొదలోంచి ఒక బాణమును తీసి నీవు అడవికి వెళ్ళి వేటాడి, ఆ వేటాడిన మాంసంతో మంచి రుచికరమైన వంటకాలు వండి నాకు తీసుకొనిరా, నేను వాటిని తిని నిన్ను ఆశీర్వదిస్తాను. నిజంగా మరి ఆ సమయంలో ఏసావు ఎంతగానో మరి మనసులో ఆనందపడి ఉంటాడండి. ఎందుకంటే ఏసావు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాయనా మరి నువ్వు చనిపోతేమో నన్ను ఆస్వాదించని అడగలేదండి. మరి అటువంటి కోరిక తనకుందో లేదో తెలియదు, కానీ మరి ఏసావు అయితే ఇస్సాకు దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించమని అడగలేదు. మరి తండ్రి అయినటువంటి ఇస్సాకు మరి ఏసావును ఆస్వాదించాలనుకున్నాడు. నిజంగా మరి ఎంతో ఆనందంతో మరి ఆ ఏసావు తన బాణములు పట్టుకొని అడవికి వెళ్ళాడండి. మరి ఇదంతా జరుగుతున్న ఈ మాటలు ఏవైతే జరుగుతున్నాయో ఆ మాటలన్నీ మరి పక్కనున్న రెబ్కా విన్నదండి. నేను అనుకున్నానండి, రెబ్కా విన్నది కదా, మరి నిజంగా మన సిస్టర్స్ లాగా మరి బ్రదర్స్కి మంచి సలహాలు ఇస్తుంటారు కదా, అలాగే మరి ఇస్సాకు కూడా మరి రెబ్కా మరి సలహా ఇస్తుందేమో. ఆ సలహా ఏంటంటే, ఏమండి శ్రీవారు, మనకి 2 కుమారులు కదండి, మీరు ఏసావుతో చెప్పిన మాటలు నేను విన్నానండి, మీరు నిజంగా ఏసావును ఆశీర్వదిస్తానంటే నాకు చాలా ఆనందంగా ఉందండి, కానీ నాదో చిన్న సలహా అండి, మనకి 2 కుమారులు కదండి, మీరు ఒక్కరిని ఆశీర్వదిస్తే మరి చిన్నవాడైనటువంటి వాడు యాకోబుకి అన్యాయం జరుగుతుంది కదండి, కనుక మరి నా మాట మన్నించి మరి చిన్నవాడికి కూడా కొద్దిగా ఆశీర్వదిస్తే బాగుంటుందని
ఇద్దరికి సమానంగా మీరు ఆస్వాదించండి. ఒకవేళ మరి ఇస్సాకును మీరు ఏసావును మీరు ప్రేమిస్తున్నారు కనుక ఓ పని చేయండి, ఒక 60-40% మరి ఆశీర్వదిస్తే నేను కూడా ఆనందపడతాండి. అంటే మన సిస్టర్స్ మరి నిజంగా ఇళ్ళల్లో మరి సలహాలు ఇస్తూ ఉంటారు కదా, అలాగే ఇస్తుందేమో నేను అనుకున్నానండి. కానీ మరి అక్కడ రెబ్కా అటువంటి సలహాలు మరి ఇస్సాకు ఇవ్వలేదండి. అక్కడ నుండి మరి విన్న వెంటనే వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి తన కుమారుని పిలుస్తుంది, నా ప్రియ కుమారుడు యాకోబు ఇలా రా నాయన త్వరగా అని చెప్పినప్పుడు యాకోబు వచ్చాడు. అమ్మా ఏమైందమ్మా అని మరి రెబ్కాను అడిగాడండి. అడిగినప్పుడు రెబ్కా చెప్తుంది, మరి నా ప్రియ కుమారుడా యాకోబు, నీకు అన్యాయం జరుగుతుంది నాయన. నీ తండ్రి నీ అన్న ఏసావును ఆశీర్వదిస్తాడట నాయన, మొత్తం అంతా తనకే ఇచ్చేస్తాడట. కనుక మరి నువ్వేం చేస్తావంటే నేను చెప్పినట్టు మాత్రం నువ్వు చెయ్యి నాయన, ఎందుకంటే నీకు అన్యాయం జరుగుతుంటే నేను చూడలేకపోతున్నాను నాయన, ఎందుకంటే నువ్వు మరి నేను ప్రేమించినటువంటి కుమారుడు నాయన అని మరి ఆ యాకోబుకు చెప్తా ఉందండి. ఏం చెప్తుందంటే, నాయన మరి యాకోబు మొదటగా నువ్వు బజార్కి వెళ్ళి 2 చిన్న మేకపిల్లని తీసుకొని రా, నేను వాటిని మరి నీ తండ్రికి రుచికరమైన వంటకాలను నేను రెడీ చేస్తాను, నేను అవి నీకు ఇచ్చి నీ తండ్రి వద్దకు పంపిస్తాను. నువ్వేం చేస్తావంటే నీ తండ్రి వద్దకు వెళ్ళి నేను ఏసావునని చెప్పి నీ తండ్రికి అవి తినిపించి ఆశీర్వాదములు నువ్వు పొందుకో నాయన. నిజంగా మరి ఆ తల్లి యొక్క ప్రేమ అండి, యాకోబు పట్ల తల్లికున్న ప్రేమ. తన కుమారుడికి అన్యాయం జరుగుతుంటే తను తట్టుకోలేకపోతుందండి. మరి ఏసావు ఎవరండి? జ్యేష్ఠ కుమారుడు. తన మరి నవమోసాలు కానీ తన పిండంలోని తన రక్తము మరి పంచినా మరి కుమారుడే కదండి. మరి ఏసావుకి ఎందుకు అన్యాయం చేయాలనుకుంటుంది? మరి ఎంతో నమ్మకంగా ఎన్నో సంవత్సరాలు మరి ప్రేమించి నమ్మకంతో విశ్వాసంతో కాపురం చేసినటువంటి ముసలివాడైనటువంటి ఇస్సాకును కూడా మోసం చేస్తుందండి. మరి ఈ తల్లి యొక్క ప్రేమ, మరి ఆ ప్రేమ మరి పెద్ద కుమారుడైన ఏసావు మీద కూడా ఉండాలి కదండి. నిజంగా మరి తల్లి యొక్క ప్రేమ మరి యాకోబు విషయంలో మరి నిజంగా మరి అంతగా ప్రేమిస్తుందేమో అని నేను అనుకున్నానండి. కానీ అక్కడ తప్పుగా నేను అర్థం చేసుకున్నా. ఎందుకంటే జనరల్గా పినతల్లులు అలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మరి తన కడుపున పుట్టిన కుమారుడికే న్యాయం జరగాలని, ఆమె నా కడుపును పుట్టలేదు కనుక మరి ఆయనకి అన్యాయం జరిగిన పర్లేదని అటువంటి ఆలోచనలు మరి నిజంగా పినతల్లి లాంటి వాళ్ళు అయితే చేస్తారు. కానీ మరి కన్న తల్లి మరి అటువంటి అన్యాయం చేస్తున్నప్పుడు కొద్దిగా ఆలోచించండి, ఎందుకు అలా చేస్తుంది? ఎందుకు మరి ఏసావు అంటే అంత ద్వేషం ఉంది? ఎందుకు ఏసావుకు అన్యాయం చేస్తుంది? ఎందుకు తనకు రావాల్సిన ఆశీర్వాదాలను అడ్డుకుంటుంది? ఎందుకు రెబ్కా మరి ఇంతగా మరి ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పి మరి ఆలోచించినప్పుడు నిజంగా నేనైతే అనుకున్న కుమారుని ప్రేమిస్తుంది కనుక మరి అలా చేస్తుందేమో అని నేను అనుకున్నానండి. కానీ మరి దేవుడి వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఒక్కసారి ఆదికాండము 25, 22, 23 ఒక్కసారి చదవండి. 22 నుంచి, ఆమె గర్భంలో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి కనుక ఆమె అలాగైతే నేను బ్రతుకుట ఎందుకని 22 నుంచే కదా.
ఆమె గర్భంలో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగు వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. హల్లెలూయా. నిజంగా రిబ్కా జనరల్గా మనము ఒక నెల రోజుల ముందు జరిగిన విషయాన్ని మర్చిపోతూ ఉంటాండి. జనరల్గా ఇప్పుడు చెప్తానండి, లాస్ట్ వీక్ ఏం మాట్లాడారంటే చాలామంది మర్చిపోయాం బ్రదర్, ఒకసారి బుక్ తిరిగేస్తే కానీ గుర్తు రాదంటారు. అలాంటిది మరి రిబ్కా దగ్గర దగ్గర 40-45 సంవత్సరాల ముందు దేవుడిచ్చిన ఆ యొక్క వాగ్దానాన్ని మర్చిపోలేదండి. ఆమె గుర్తు పెట్టుకుంది. మరి దేవుడి యొక్క మరి యాకోబు విషయంలో దేవుడి యొక్క ప్రణాళిక ఏముంది, దేవుడి యొక్క చిత్తం ఏమై ఉన్నది ఆమె ఎరిగిందండి. దేవుడి యొక్క మరి యొక్క వాగ్దానము నెరవేర్చబడాలి. నెరవేర్చబడాలంటే మరి అక్కడ ఏసావు కాదు కానీ మరి యోగ్యుడైనటువంటి మరి యాకోబుకు ఆశీర్వాదములు పొందుకోవాలండి. నిజంగా మరి రిబ్కాను చూసి మనం చాలా నేర్చుకోవాలండి. ఎందుకంటే మరి తెల్లవారు లేచినన్నా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన ప్రార్థనలో మొదట వచ్చేది ఒక్కొక్కటి, నా తల్లిదండ్రులను, నా కుమారులు, నా కుమార్తెను, నా భార్యను, నా భర్తను, నా చుట్టుపక్కల వారిని, నా బంధువులను అందరినీ ఆశీర్వదించయ్యా. మనకు వచ్చే ప్రార్థన అదండి, ఆశీర్వదించయ్యా. వాళ్ళు ఏం కోరుకున్నా వాటన్నిటినీ వారికి ఇచ్చేయి, వారిని ఆశీర్వదించే యేసు నామములో ఆమేన్. అదేంటి మన ప్రార్థన. కానీ మరి వారి పట్ల దేవుడి చిత్తం ఏమైందో మనం ఎప్పుడైనా అడిగామా? వాటి కొరసుగా మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నామా? దయచేసి మరి నేను ఒక విషయం చెప్తున్నానండి, ఇది హెచ్చరికలు కాదండి, ఇది సలహాలు మాత్రమే. సో మరి అక్కడ రిబ్కా మరి నిజంగా దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి ఆమె మర్చిపోలేదండి. ఆ వాగ్దానం నెరవేర్చబడాలని మరి రిబ్కా మరి యాకోబు పట్ల ప్రేమ కలిగి ఉంది. మరి ఆ విషయం చెప్పినప్పుడు అంటే ఈ విషయము రిబ్కాకు తప్ప మరి ఇస్సాకు తెలీదు, ఏసావుకు యాకోబుకు మరి దేవుడిచ్చిన వాగ్దానం కోసము తెలియదండి. అక్కడ రిబ్కాకు మాత్రమే ఈ విషయం తెలుసు. నిజంగా మరి తల్లి చెప్పినప్పుడు మరి యాకోబు కూడా ఒక విధంగా ఆనందించే ఉంటాడండి. ఎందుకంటే తల్లి సపోర్ట్ చేస్తుంది మరి ఆశీర్వాదాలు పొందుకోవడం కోసం. కానీ మరి యాకోబు కూడా చిన్న ఆలోచన వచ్చిందండి. ఏం ఆలోచన అది ఒకసారి చూద్దామండి. సో ఆలోచన వచ్చింది, అది ఏంటంటే ఒకసారి మళ్ళీ చెప్తానండి. కాదు. సో మరి యాకోబు మరి ఆశీర్వాదం పొందుకోవడం ఎవరికి ఇష్టమైందండి? రిబ్కాకు ఇష్టమైంది. ఆ ఒక్క కారణం కాదండి, ఎందుకంటే దేవుడు మరి చిత్తం నెరవేర్చబడాలనే కాదు. నిజంగా మరి వారిద్దరిలో కంపేర్ చేసుకున్నప్పుడు, ఏసావు యాకోబులో కంపేర్ చేసుకున్నప్పుడు ఒక విధంగా ఏసావు కంటే యాకోబే కొద్ది బెస్ట్ అండి. ఎందుకంటే మరి నిజంగా మరి ఏసావు తొందరపాటు నిర్ణయాలండి. మరి వివాహ సమయంలో నిజంగా మరి తల్లిదండ్రులకు ఇష్టం లేని వివాహం చేసుకొని వారికి మరి మనోవేదన కలిగించినట్టు వివాహము మరి ఏసావు చేసుకున్నట్టు మరి బైబిల్ తెలియజేస్తుందండి. ఒక్కసారి 26:34-35 ఒకసారి చదవండి. ఏశావు 40 సంవత్సరముల కలవాడైనప్పుడు ఇత్తీయుడైన బేయేరి కుమార్తెయగు యెహోదీతును ఇత్తీయుడైన ఏలేను కుమార్తెయగు బాసేమతును పెళ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకును రిబ్కాకును మనోవేదన కలుగు చేసిరి. మనోవేదనను కలుగు చేసిరండి. ఈ డోలకు ఉంటుంది కదండి రెండు వైపులా. మరి నిజంగా వారిద్దరికీ ఒక వయసులో మరి ఆ రిబ్కాకు ఇస్సాకు నిజంగా మరి వారిద్దరూ తన భార్య ఏసావు యొక్క భార్యలిద్దరూ మరి ఎంతో మనోవేదనను కలిగి చేశారండి.
నిజంగా మరి వివాహ సమయం కనుక ఆ విషయం వచ్చింది కనుక మరి వివాహాలు జరిపించడానికి మరి సిద్ధపడిన తల్లిదండ్రులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నిజంగా మరి నా కుమార్తెకి నా కుమారుడికి మరి వయసు అయిపోతుంది, మరి తనతో ఉన్నవారందరూ మరి పెళ్ళిళ్ళు అయిపోయి హ్యాపీగా సంతోషంగా పిల్లలతో ఉన్నారు, వీరికి వివాహాలు కావట్లేదు అని చెప్పి మరి తొందరపడి మరి అన్యులైన వారి సంబంధాలు వచ్చినప్పుడు మరి చేయడానికి సిద్ధపడిపోతూ ఉంటారండి. దయచేసి మరి అటువంటి మరి అవకాశం అది అటువంటి వచ్చినప్పుడు నిజంగా మరి వాటికి దూరంగా ఉందామండి. ఎందుకంటే మళ్ళీ తల్లి గర్భమందు ఎరిగిన దేవుడు నీ కుమార్తెకి నీ కుమారుడికి వివాహము జరిపించలేడండి. జరిపించి ఆశీర్వదించే మరి దేవుడే ఉన్నాడు. నమ్ముదామండి. ఎందుకంటే మరి యెహోషాపాతు నిజంగా మరి మరి అన్యుడేంటి రాజుతో వివాహమాడి శాపమును కొని తెచ్చుకున్నాడండి. మరి అటువంటి శాపము మనము మరి పొందుకోవడానికి సిద్ధపడొద్దండి. దేవుడి మీద ఆధారపడదామండి. ముఖ్యంగా అలాగే యవ్వనస్తులు కూడా మరి ఒక విషయం చెప్పాలనుకున్న వివాహ విషయమై, అమ్మాయి బాగుంది కదా అని చెప్పి మరి ప్రేమ అనే మత్తులో, అబ్బాయి సెటిల్ అయిపోయాడు కదా అని చెప్పి మరి ఆ ప్రేమ అనే మత్తులో అమ్మాయిలు మరి ప్రేమనే మరి ఆ యొక్క బీజము మీలో పడి మరి అంటే జనరల్గా ఒకటి అనుకుంటారండి యవనస్తులు, ఏముందిలే అన్యుడైనా నా ప్రేమను చూపించి దేవుడి వాక్యాన్ని వారికి పరిచయం చేసి దేవుళ్ళో వారిని కూడా నడిపించి దేవుళ్ళ కుటుంబాన్ని అంతటినీ మరి దేవుళ్ళు రప్పించవచ్చని అనుకుంటున్నారేమో. తెలుగులో ఒక సామెత ఉందని, కొండనాలకి మందు వేస్తట ఉండనాలుగా ఊడిపోయిందటండి. ఎందుకంటే మరి నేను నిజంగా చెప్తానండి, మా జీవితంలో ముఖ్యంగా మా కుటుంబంలో కూడా మరి అటువంటి సంఘటన జరిగిందండి. స్వయాన నా మేనకోడలు మరి ఒక అన్యుని మరి ప్రేమించి మరి వారిద్దరు అండర్స్టాండింగ్ బట్టి నిజంగా తను కూడా మరి నేను క్రైస్తవులో మారుతానని చెప్పి మరి క్రైస్తవుడుగా మరి ఆయన రక్షణ పొందుకొని బాప్టిజం తీసుకొని మరి ఇరువురు మరి తల్లిదండ్రులు ఒప్పించి ఘనముగా మరి క్రైస్తవ వివాహం అనేది జరిగిందండి. జరిగిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు మరి దేవుడికి దగ్గరగా ఉంటూ మరి పండగల పబ్బన్నాలు కూడా మరి బాగానే దేవుళ్ళు ఎదుగుతున్నారన్న దీంట్లో వెళ్తున్నారండి. సడన్గా మరి నేను స్టేటస్లో చూడడం మొదలుపెట్టానండి. ఏదంటే మరి హిందూ సాంప్రదాయమైన పండుగలు వచ్చినప్పుడు స్టేటస్లో చూసినప్పుడు నాకు ఎందుకో డౌట్ అనిపించింది. ఒకసారి ఒక 4 years తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పటం దగ్గర ఉండి బొట్టు పెట్టి అక్కడ కొద్దిగా సమ్ కాయిన్స్ వేసి ఉన్నాయి. నేను అడిగాను, మరి మీరు పూజలు చేస్తున్నారన్నప్పుడు ఆమె తల దించుకొని మౌనంగా అవునని సమాధానం ఇచ్చిందని. కొండనాలకి ముందు వేద్దామంటే మరి ఉన్ననాలకే ఊడిపోయిందండి. అలాగే మరి నిజంగా వైజాగ్ మరి నేను వెళ్తున్న చర్చిలో కూడా ఒక సహోదరి మరి దేవుడిచ్చిన స్వరం బట్టి నిజంగా పాటలు పాడుతూ ఎంతో మరి దేవుని ఆరాధిస్తున్నాడు. మరి ఆ యొక్క సిస్టర్ ప్రార్థనలో నిజంగా దేవుళ్ళు చాలా బలపడినటువంటి ఆ అమ్మాయి ఇంటి ఎదురుగున్న ఒక అబ్బాయిని ప్రేమించిందండి. ఆమె కూడా అనుకుని ఉంటుంది, నా ప్రేమను చూపించి దేవుని పరిచయం చేసి వాళ్ళని కూడా దేవుళ్ళు నడిపించేద్దామని. చివరకు మరి హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం చేసుకొని ఈరోజు మరి హిందూగా పూజలు చేస్తుంది. కొండనాలకి మందు వేస్తే ఉన్ననాలకు కూడా పోయిందండి. ప్రియ సహోదరి ముఖ్యంగా యవ్వనస్తులు, దేవుడు మరి మీ వివాహాలు జరిపించడంలో ఆయన ఒక ప్రణాళిక ఉందండి. ఆయన ఒక చిత్తం ఉంది. ఆయన సమయమందు మనం ఎదురు చూసినట్లయితే నీ ఘనంగా నీ వివాహం జరిపించే దేవుడే ఉన్నాడండి. నేను ఆశీర్వదించే దేవుడే ఉన్నాడండి. కానీ ఆయన సమయమందు ఆ సమయము ఆయనకిచ్చేవారుగా మనం ఉండాలండి. నీతోటి వారికి వివాహాలు అయిపోయి వారి పిల్ల పాపలతో చల్లగా ఆనందంగా ఉన్నారేమో అని బాధపడుతున్నామేమో.
దయచేసి ఆయన మందు విశ్వాసం ఉంచు, ఆయన సమయమందు నీకు ఘనముగా వివాహం జరిపించే దేవుడై ఉన్నాడు. సో మరి ఇక్కడ మరి తల్లి చెప్పినట్లు మరి యాకోబు మరి బజార్ మార్కెట్కి వెళ్ళాడు, 2 మేకపిల్లలను తీసుకొచ్చి తల్లికి ఇచ్చాడు. తల్లి మరి దాన్ని మరి తన భర్తకు రుచికరమైన వంటలు ఏవైతే ఇష్టముందో తనకు తెలుసు కనుక మరి రుచికరమైన వంటలు వండిందండి. వండి మరి కుమారుడు చెప్పాడు, ఎందుకంటే అన్నయ్యకు ఒంటి నిండా రోమములు ఉన్నాయి, నాకైతే లేవు. సో నువ్వు చెప్పింది బాగానుందమ్మా, నువ్వు చెప్పినట్టు నేను వెళ్తాను. ఒకసారి చూద్దాం, ఒకసారి చదువుదామండి. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుండుగా తోచిన ఎడల నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకొననని చెప్పాను. ఆమేన్. సో మరి యాకోబుకు డౌట్ వచ్చిందండి, నువ్వు చెప్పింది బాగానే ఉందమ్మా, మరి నువ్వు చెప్పినట్టే నేను వెళ్తాను. కానీ మరి ఆయన తండ్రి నన్ను తడిమి చూస్తే నా ఒంటి మీద రోమము లేవమ్మా, మరి అప్పుడు నేను ఆయనకు వంచుడుగా నేను కనబడతాను, ఆయన మోసం చేసిన వాడుగా ఉంటాను కనుక మరి అక్కడ చెప్తున్నాడండి, నాకు ఆశీర్వాదములు కాదు కానీ నాకు శాపమే వచ్చిన కదమ్మా, ఎందుకమ్మా అవసరమా, మనకి బాగానే ఉంది కదా, ఏదో అలా పోతా ఉంది, ఇలా ఉండనేమమ్మా అని చెప్పి నిజం బతిమలాడు ఉంటాడేమో. కానీ అక్కడ కంటిన్యూ చదవండి సిస్టర్. అక్కడ అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా. ఆమేన్. సో నిజంగా ఆ తల్లి ఎంత ఆత్రపడుతుందండి, నాకు శాపం వస్తామా వద్దంటే ఆవిడ చెప్తుంది, కుమారుడా ఆ శాపము నా మీదకి వస్తుంది, నువ్వు డోంట్ వరీ, నువ్వు చెప్పింది మాత్రం చెయ్యి నాయన, ఇంకేం వద్దు నాయన. కుమారుడికి ఆశీర్వాదం కోసం, దేవుడి యొక్క వాగ్దానం నెరవేర్చడం కోసం నిజంగా ఆ తల్లి పడుతున్న తపనండి. మరి యాకోబు వెళ్ళాడు, తెచ్చి మరి ఆ వంటకాలను వండినప్పుడు మరి తల్లికి డౌట్ అండి, ఎందుకంటే కుమారుడు చెప్పాడు కదా మరి రోమములు నాకు లేవు కదని, మరి తను తగ్గట్టుగా ఆ యొక్క మేక తోలు ఏదైతే గుర్రె తోలును ఆ బొచ్చును మరి తన చేతులకు మెడకు చుట్టిందండి. చుట్టడం కాదు కానీ మరి తన కుమారుడైన ఏసావు యొక్క అంగి, విలువైన అంగి, మన తల్లి దగ్గర ఉన్న అంగీని మరి కుమారుడు యాకోబుకు తొడిగి వరవిచ్చి పంపించిందండి. మరి యాకోబు వెళ్ళాడండి, యాకోబు వెళ్ళాడు, వెళ్ళి మళ్ళా తన తండ్రిని పిలుస్తున్నాడు, ఓ నా తండ్రి అని పిలిచినప్పుడు మరి ఏసాకు అడుగుతున్నాడు, ఎవరు నీవు అని అడిగినప్పుడు, నేను నీ ప్రియ కుమారుడైనటువంటి ఏసావును. తండ్రి మరి నీవు చెప్పినట్లే నేను మరి అడవికి పోయి వేటాడి ఆ యొక్క మాంసంతో మరి రుచికరమైన వంటకములు వండి తీసుకొచ్చాను ఆయన, అవి తిని నువ్వు చెప్పినట్లు నన్ను ఆశీర్వదించమని మరి అడిగాడండి. అడిగినప్పుడు మరి ఇస్సాకు ఒక డౌట్ వచ్చిందండి. ఆ డౌట్ ఏంటంటే, అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. ఎస్, అక్కడ అబద్ధం చెప్పండి, నేను చెప్పండి, అబద్ధం కాదండి, అది నిజమే. ఎందుకంటే యాకోబు ఆశీర్వాదాల కోసము వెళ్ళలేదండి. ఆ తల్లిని రెబ్కాను అడగలే, అమ్మా మరి అన్నయ్యకి మరి ఆశీర్వదించడానికి అనుకుంటున్నావు కదమ్మా, మరి నాకు అది కావాలని చెప్పి అడిగాడా? మరి తండ్రి వద్దకు వెళ్ళి యాకోబు ఏమని అడిగాడా? అడగలేదండి. తల్లి వచ్చి యాకోబు చెప్పింది, ఎందుకంటే ఆశీర్వాదములు మరి యెహోవా పరిశుద్ధాత్మ దేవుడు తల్లి ద్వారా మరి కుమారుడు ఎదుటకు దాన్ని తీసుకొచ్చాడండి. యెహోవా దేవుడే దాన్ని నా ముందుకు తెప్పించాడండి. అది దేవుడి యొక్క చిత్తమై ఉందండి, ఆయన ప్రణాళిక ఉంది కనుక మరి యాకోబు ఆశీర్వదించడానికి మరి దేవుడు అక్కడ ద్వారములు తెరిచాడండి.
తెరిచి మరి ఆయన అంటున్నాడు, నా ప్రియ కుమారుడా, మరి నువ్వు ఏసావు అని చెప్తున్నావు కనుక మరి నీకు చెప్పినట్లు మరి నువ్వు తెచ్చినవి నేను తిని నేను ఆశీర్వదిస్తాను, అవి తీసుకుని రా నాయన అన్నాడని. మరి తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాడండి. పెట్టినప్పుడు మరి ఏసావు మరి ఇస్సాకైతే చిన్న డౌట్ ఉందండి. డౌట్ ఉండబట్టి ఆయన తడివాడండి. తడివినప్పుడు మరి ఆ రోమములతో కూడిన మరి ఆ తోలు కప్పుకోవడం వల్ల మరి ఆయనకైతే, ఎందుకంటే కళ్ళు కనబట్టలేదు కనుక తడివినప్పుడు ఆ రోమములు పెట్టి ఏసావని నమ్మాడండి. పూర్తిగా నమ్మలేదండి, 50% నమ్మాడండి. కానీ ఎందుకు 50 అంటే మరి ఆయన స్వరము అయితే మరి శరీరము అక్కడ మరి ఇస్సాకు చెప్తున్నాడండి, శరీరము ఏసావుదే, స్వరం మాత్రము యాకోబుది. ఆయన కళ్ళు కనబడలే కానీ తన మనస్సు మరి తన శరీరము పనిచేస్తూ ఉందండి. 50% నమ్మాడు. నమ్మి మరి అదే అధ్యాయము 24-27 చెప్తున్నాడు, ఏసావు అను నా కుమారుడా నీవేనని అడుగుగా యాకోబు నేనే అని అనెను. అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునని అతడు తెచ్చినప్పుడు అతడు తినేను. ద్రాక్షారసమును తేగ అతడు త్రాగాను. తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడు దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పి అతని దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనాను. సో మరి ఇస్సాకు యాకోబుతో చెప్తున్నాడు, నా కుమారుడా మరి నువ్వు చెప్పింది నేను మరి అవి తీసుకొని రా, నేను తింటాను అని చెప్పి తిని తాగిన తర్వాత మరి యాకోబుతో చెప్తున్నాడు, నా కుమారుడా మరి నువ్వు నా దగ్గరికి వచ్చి మరి నిన్ను ఆశీర్వదించినట్టు మరి నన్ను ముద్దు పెట్టుకోమని. ఇందాక చెప్పాను కదండి, 50% నమ్మాడు. ఆ మిగతా 50% డౌట్ తీర్చుకోవడానికి మరి ఆయన ముద్దు పెట్టుకున్నప్పుడు మరి ఆ ముద్దు పెట్టుకున్నప్పుడు ఆయన ఆ యొక్క వస్త్రం యొక్క స్మెల్ చూశాడండి. ఆ స్మెల్ చూసి మరి 100% మరి ఆయన మరి యేసవని నమ్మాడండి. నమ్మి మరి ఆయన దీవించడానికి మరి సిద్ధపడ్డాడండి. ఒకసారి ఆదికాండం 27, 28, 29 ఒకసారి చదవండి. అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతని వస్త్రములను వాసన చూచి అతను దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక. సో మరి తిని మరి ఏసావును రూపంలో ఉన్నట్టు యాకోబును మరి తండ్రి అయిన ఇస్సాకు ఏవైతే మరి ఆశీర్వదించాలో అన్నీ మరి యాకోబు ఆశీర్వాదాలు పొందుకున్నాడండి. పొందుకొని మరి అక్కడ నుండి వెళ్ళిపోయినప్పుడు మరి ఏసావు వచ్చాడు. ఓ నా తండ్రి అని పిలిచినప్పుడు నీవు ఎవరైనా అడిగినప్పుడు నేను నీ జ్యేష్ఠ పుత్రుడైన ఇస్సాకునని ఏసావునని చెప్పినప్పుడు, అయితే ముందు వచ్చినది మరి ఎవరని అడిగినప్పుడు నిజంగా మరి ఏసావుకు అక్కడే గుండె జారిందండి. మళ్ళీ ఎందుకంటే మరి యాకోబు ఏసావును మరి తన జ్యేష్ఠత్వంలో కూడా మరి మోసం చేశాడండి. మరి ఆకలితో వచ్చినప్పుడు మరి ఏసావు అడుగుతాడా ఎర్రనిది నాకు పెట్టమని అడిగినప్పుడు యాకోబు ఒకటే చెప్తాడు, మరి నీ జ్యేష్ఠత్వము నాకు ఇచ్చినట్లయితే అది నేను పెడతాను. నిజంగా ఒక అన్న వచ్చి ఒక అన్నం తినడానికి పెట్టమంటే నిజంగా యాకోబు ఆ పరిస్థితిలో మరి తన జ్యేష్ఠత్వాన్ని అడిగినప్పుడు నిజంగా మరి ఆ విలువ, దాని యొక్క విలువ తెలియక మరి ఏసావు నిజంగా మరి అది మరి యాకోబుకు అమ్మి వేశాడండి. ఎందుకంటే మరి యాకోబు ఏసావును మరి జ్యేష్ఠత్వ విషయంలో మోసం చేశాడు. నిజంగా మరి తండ్రి చెప్పినప్పుడు నిజంగా మరొక్కసారి మరి నా తమ్ముడు నన్ను మోసం చేశాడు, నాకు అన్యాయం చేశాడు,
నాకు రావాల్సిన దీవులను మరి తను తీసుకున్నాడే. నిజంగా మరి అటువంటి పరిస్థితులు ఆయన మీదే ఆయనకు అసహ్యం వేసి బాధపడి రోదిస్తూ ఏడుస్తూ మరి తండ్రిని అడిగాడండి, ఓ నా తండ్రి నన్నును దీవించమని. మరి దీవించడానికి మరి అక్కడ ఇస్సాకు లేదండి, అవకాశం మరి లేకుండా పోయింది. మరి ఎందుకంటే అయోగ్యుడైన ఏసావు ఆ యొక్క ఆశీర్వాదములు పొందుకోలేకపోయి యోగ్యుడైనటువంటి మరి యాకోబు వాటిని పొందుకున్నాడని. నిజంగా మరి ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించుకోవాలండి. మరి ఇస్సాకు ఏసావును ఆశీర్వదించాలనుకున్నాడు, అవునా కదా? మరి ఆశీర్వదించాలనుకున్నప్పుడు మరి తను పిలిచి మరి నా ప్రియ కుమారుడు ఏసావు, మరి నేను ఆశీర్వదించాలనుకుంటున్నానయ్యా, ఓ పని చేయి, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి యాపిల్స్, ఆ ఫ్రూట్స్, కొద్ది పాలు తీసుకొని రానాయన, నేను అవి తినేసి నేను వెంటనే ఆశీర్వదిస్తానని చెప్పొచ్చు కదా. ఈజీ కదండి అది. నిజంగా మనసులో ఉంది, ఇస్సాకుకి ఏసావును ఆస్వాదించాలని ఉంది. ఉన్నప్పుడు సింపుల్గా అవి తీసుకొచ్చి తిని త్రాగి ఆస్వాదించవచ్చు కదా. అడవికే ఎందుకు వెళ్ళమన్నాడు? వేటాడి మాంసంతో రుచికర వంటకాలు ఎందుకు మరి చేయమని చెప్పాడు? నిజంగా వాటిలో మరి తండ్రికి ఆనందం ఉందండి, తండ్రికి సంతోషము. మరి తన కుమారుడు తెచ్చినటువంటి ఆ యొక్క మాంసంతో ఉన్న వంటకాల మీద మరి ఆనందము సంతోషం ఉంది కనుక మరి వాటిని తెమ్మని చెప్పాడండి. మరి నిజంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి మనల్ని ఆస్వాదించడానికి మరి మనల నుండి ఏం కోరుకుంటున్నాడు? మన నుండి ఏవి ఆయనకి ఇష్టమై ఉన్నది? మనం ఎప్పుడైనా మనల్ని మనం పరీక్షించుకున్నామా? అంటే మన దగ్గర ఉన్న డబ్బు ఇస్తే ఆయన ఆనందిస్తాడా? మరి లేదంటే మన పిల్ల జ్యేష్ఠ కుమారుని ఆయనకి ఇస్తే మరి ఆనందపడతాడా? మనకున్న పేరు ప్రతిష్టలు, మనకున్న బలం బలగాలు మరి ఆయనకి ఇస్తే ఆనందపడతాడా? మరి ఎందులో ఆనందపడతాడంటే మరి ఆయన ఆనందపడేది ఒకే ఒకటి, నీ నోటి ద్వారా వస్తున్న స్తుతితో కూడిన ఆరాధనకు ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడు. మరి అటువంటి ఆరాధన మరి దేవుడికి మనం ఇవ్వగలుగుతున్నామా? ఆయన వాక్యం సెలవుస్తుంది, నీ పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మరి నీ దేవుడిని యెహోవాను ఆరాధించే. మరి ఎంతమంది ఆరాధన చేయగలుగుతున్నాం? మరి తనకిష్టమైన తండ్రికి ఇష్టమైన మరి ఆరాధన ఎంతమంది చేయగలుగుతున్నాం? మరి తండ్రికి నీ దగ్గరుండి ఏది కాదండి, కేవలం నీ స్థుతుల ద్వారా వస్తున్న, నీ ఇంటి ద్వారా వస్తున్న స్థుతితో కూడిన ఆరాధన ఒకటే మరి నీ తండ్రికి ఇష్టమండి. మరి అటువంటి ఆరాధన ద్వారా మరి దేవుళ్ళు మనము ఆరాధిస్తూ మరి ఆయన ఆశీర్వాదములు మనం పొందుకోవలసిన వారమై ఉన్నామండి. ఆశీర్వాదములు అంత ఈజీ కాదండి. ఈజీ అయితే ఇస్తాకే ఆ ఫ్రిడ్జ్లో యాపిల్స్ తిని ఇచ్చేసేవాడు. మనం అనుకుంటున్నాం చిన్న ప్రార్థన, ఇందాక చెప్పినట్టు తెల్లవారు లేచిన వెంటనే నా కుమారును, నా కుమార్తెను, నా భార్యను, భర్తను, నా తల్లిదండ్రులు, అత్తమామలు ఆశీర్వదించమని. రెబ్కా ఒక్కసారి జ్ఞాపం చేసుకుందామని. దేవుడి చిత్తము ఏమై ఉన్నదో, దేవుడి యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో గుర్తెరిగిందండి, మర్చిపోలేదండి. మరి మన పిల్లల యొక్క జీవితంలో, నీ యొక్క భర్త జీవితంలో, నీ యొక్క భార్య జీవితంలో దేవుడి ప్రణాళిక ఏమున్నదన్నది ముందు మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నామండి. దేవుడి చిత్తం ఏమై ఉన్నదో మరి ఆ చిత్తానికి మనం లోబడి మరి ఆ చిత్తం జరుగులాగన మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మరి నా కుమారుడు విషయంలో నేను ఆలోచిస్తూ ఉన్నా, నా కుమారుడు షార్లో మరి ఫ్యూచర్లో ఇంజనీర్ అయితే చాలని నేను ప్రార్థన చేస్తూ ఉంటానండి. కానీ మరి నా యొక్క దేవుడి యొక్క చిత్తము ఆయన నా కుమారుడు మేనేజర్గా ఉంచాలని మరి ఆశ ప్రణాళిక కలిగి ఉన్నాడేమో. నేనైతే మరి ఇంజనీర్గానే అడుగుతున్నా. అదే దేవుడు నేను నా కుమారుడు పట్ల మరి నా కుమారుడు పట్ల నీ చిత్తం ఏమైందని అడిగినట్లయితే మరి ఆయన రెబ్కాకు, ఇస్సాకు మరి రెబ్కాకు ఏ విధంగా అయితే తెలియజేశాడో మరి మనకును కూడా తెలియజేసి ఆ కుమారుని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు.
ప్రియ సహోదర సహోదరి, ఆయన యందు విశ్వాసం ఉంచుదామని, ఆయన మందు నమ్మకం ఉంచుదాం. మన ఆశీర్వదించి మరి దీవించే మరి దేవుడై ఉన్నాడు. మరి అటువంటి దేవుడిని మరి స్తుతి ఆరాధనల ద్వారా ఆయనకి ఇష్టమైన ఆరాధన చేసి మరి ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటూ ఈ కొద్దిగా మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. స్తోత్రం నాయన ప్రభా, స్తోత్రం తండ్రి. స్తుతుల పాత్ర మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి యొక్క మరి ఆదివారం నాయన ప్రభా మరి నీ వాక్యం ద్వారా మాతో మాటలు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మరి ఇస్సాకు, రెబ్కా, మరి ఏసావు, యాకోబులు మరి జరిగిన మరి ఆ యొక్క స్టోరీలు ఏమైతే ఉందో నాయన ప్రభా, మరి అక్కడ కుమారుడిని ఆశీర్వదించలేనటువంటి మరి స్థితిలో ఏసావు ఉన్నాడు తండ్రి. మరి ఏసావు ఆశీర్వాదం పొందుకోలేని స్థితిలో ఉన్నాడు తండ్రి. మరి యోగ్యుడు అంటే యాకోబు అయితే నాయన ప్రభా మరి ఆశీర్వాదాలు పొందుకున్నాడు నాయన ప్రభా. ఎందుకంటే మరి ఆశీర్వాదాలు పొందుకోవడం నీ చిత్తము, నీ ప్రణాళిక ఉంది తండ్రి. మరి ఆశీర్వాదాలను మాకు ఇచ్చే దేవుడు నీ ఒక్కడమే నాయన ప్రభా. ఎందుకంటే మరి ఆశీర్వాదం నీ దగ్గర కొదువు లేదు నాయన ప్రభా. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. మరి నీకు ఇష్టమైన మరి వారుగా నీ వాక్యానుసార జీవితం జీవించి నాయన ప్రభా మరి ఆశీర్వాదాలు పొందుకునే వారుగా మేము ఉండే కృపను మాకు దయచేయండి తండ్రి. నాన్న ప్రభా మరి విన్న వాక్యం మా జీవితాల్లో నన్ను ఫలింపజేయమని నాన్న ప్రభా మమ్మల్ని ఆస్వాదించి దీవించి ఆస్వాదించమని త్వరలో మా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.